సార్ వెల్కమ్ టు ప్రజా చైతన్యం సార్. థ్యాంక్ యూ అండి. సార్ రేపు జరిగే వైసీపీ మీటింగ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో పాటు వాళ్ళ ఎమ్మెల్యేలతో మాజీ ఎమ్మెల్యేలు అందరితో భేటీ ఉండబోతుంది. అది ఎట్లా ఉండబోతుంది, ఆ సమీక్షం ఏం జరగబోతుంది సార్? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ విజయంతో 2019లో అధికారంకి వచ్చిన తర్వాత 2024 ఎన్నికల్లో భారీ ఓటమిని చవిచూసింది. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన రోజు నుంచి విస్తృతంగా చాలామందితో మాట్లాడుతున్నారు, వాళ్ళు వచ్చి కలుస్తున్నారు, నాయకులతో సమీక్షలో నిర్వహిస్తున్నారు. బహుశా రేపు జరిగే మీటింగు ఇప్పటివరకు జరిగిన దాంట్లో అతిపెద్ద మీటింగు, విస్తృత మీటింగ్. అంటే దాదాపు రాష్ట్రంలో వైసీపీ తరఫున పోటీ చేసిన క్యాండిడేట్లు అందరూ కూడా గెలిచిన వాళ్ళు, ఓడిన వాళ్ళు, ఎంపీల్లో కూడా అదేవిధంగా ఓడిపోయిన వాళ్ళు, మొన్న గెలిచిన పార్లమెంటరీ సమావేశం జరిగింది కాబట్టి ఉంటారు. ఒక రకంగా ఇది పెద్ద సమావేశం. ఈ ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి గల కారణాలు రేఖామాత్రంగా చెప్పే ప్రయత్నం చేస్తూ వచ్చారు. భవిష్యత్తు గురించి కూడా మాట్లాడుతూ వచ్చారు. తన భవిష్యత్తు ఎలా ఉంటుందో కూడా సిమ్టమ్స్ ఇస్తూ వచ్చాడు. కానీ రేపు జరిగే విస్తృత సమావేశం కాబట్టి రేపు జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి దశ నిర్దేశిస్తారు, పోటీ చేసిన క్యాండిడేట్లు ఎలాంటి అనుభవాలు చెప్తారనే దాని పట్ల అందరికీ ఆసక్తి ఉంది. ఖచ్చితంగా ఈ సమావేశం చాలా కీలకమైంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ఆ సమావేశంలో ఏం చర్చిస్తారు, ఎలాంటి అజెండాలు ఉంటాయి, ఎలాంటి దశ నిర్ణయించబోతారనేది మనం ఊహించుకోవడం తప్ప మనకు తెలియదు. కానీ మనం రాజకీయాలు పరిశీలిస్తున్న వ్యక్తిగా ఇలా ఉంటే బాగుంటుందని మాత్రం అనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఈ సమీక్షలో కూలంకుషమైన అంశాలు చర్చకు పెట్టాలి. ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఎవరైతే ఓడిపోయారో లేదా గెలిచారో వాళ్ళ అనుభవాలు ఏమున్నాయి, వాటన్నిటిని కూడా జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పుకునే పద్ధతిలో ఇంటరాక్టివ్ మీటింగ్గా ఉంటే బాగుంటుంది. దశ సాధారణ సందర్భాల్లో చేయొచ్చు. ఇప్పుడు ఒక ఓటమికి అనుభవాలు తీసుకోవాలి కాబట్టి ఏదైనా ఒక రోగానికి మంచి ట్రీట్మెంట్ ఇవ్వాలంటే రక్త పరీక్షలు బాగా జరగాలి. పరీక్షలు బాగా జరిగితే రోగ నిర్ధారణ జరుగుతుంది. రోగ నిర్ధారణ జరిగితే దానికి ట్రీట్మెంట్ చాలా సులభం అవుతుంది. రోగ నిర్ధారణ సరిగ్గా చేయకుండా ఎంత అద్భుతమైన ట్రీట్మెంట్ ఇచ్చినా ప్రయోజనం ఉండదు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు సమస్య కారణాలు విశ్లేషణ చేయాలి. ఇప్పుడు ఓడిపోవడానికి కారణాలు ఏంటో కరెక్ట్గా విశ్లేషణ చేస్తే పరిష్కారం చాలా సులభం అయిపోతుంది. కారణాలు విశ్లేషణ చేయకుండా ఎంత గొప్ప పరిష్కారం వెతికినా కొత్త సమస్యలు వస్తాయి. నా అంచనా ప్రకారం వైసీపీ ఓడిపోవడానికి అనేక కారణాలు ఉండొచ్చు. కీలక కారణాలుగా తీసుకున్నప్పుడు పార్టీ అంతర్గత సమావేశం కాబట్టి ప్రధానంగా కిందికి పైకి యాక్సెస్ లేకుండా పోవడం, అధ్యక్షుడికి కిందకి, అదేవిధంగా ఎమ్మెల్యేలకి క్యాడర్కి ఎమ్మెల్యేలకి యాక్సెస్ లేదు. ఎమ్మెల్యేలకి సీఎం గారికి యాక్సెస్ ఉన్నా మిగతా గ్యాప్ వచ్చేస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే పార్టీ క్రియాశీలకంగా లేదు. పార్టీ క్యాడర్ చాలా బాగుంది. ఈ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీకి లేనంత బలమైన క్యాడర్ వైసీపీకి ఈ రోజు కూడా ఉంది. కానీ ఆ క్యాడర్కి ఒక సిస్టమ్ లేదు, పార్టీ యంత్రాంగం లేదు. అసలు పార్టీ సభ్యత్వం జరుగుతుంది, పార్టీ సభ్యత్వం క్యాంపెయిన్ ఇవన్నీ మనం చూసినట్టుగా మనకు తెలియదు. ఆ రకంగా పార్టీ నిర్వీర్యమైంది. జగన్మోహన్ రెడ్డి ఒక పవర్ఫుల్ లీడరు, ఆయనకు పవర్ఫుల్ ఓట్లు ఉన్నాయి. ఇంత ఘోర పరాజయంలో కూడా 40% ఓట్లు వచ్చాయి. అది చిన్న విషయం కాదు. ఇప్పుడు 3 ప్రధాన పార్టీ నాయకులు కలిస్తే 1,85,00,000 ఓట్లు వస్తే అది సింగిల్ జగన్మోహన్ రెడ్డిగా 1,32,00,000. చిన్న విషయం కాదు. సీట్లు 11 కావచ్చు. కాబట్టి ఇంత బలమైన నాయకుడు, ఇంత బలమైన ఓటర్లు ఉన్నారు, కానీ మధ్యలో గ్యాప్ ఉంది. ఒక రకంగా చెప్పాలంటే నేషనల్ హైవేస్ కానీ హైవేస్ వేస్తుంటాం, బ్రహ్మాండమైన హైవేస్ వేసేసి హైవేలకి మధ్యలో ఉన్నటువంటి బ్రిడ్జ్లు కట్టపోయాను అనుకోండి, ఎంత నిరుపయోగం. ఒక బ్రిడ్జి 2 బ్రిడ్జ్లు కట్టపోయినా మొత్తం హైవే పనికిరాదు. కాబట్టి బ్రిడ్జిల్ లాంటి వాళ్ళు పార్టీ క్యాడర్. అలాంటి బ్రిడ్జిల్ని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వైసీపీ నిర్లక్ష్యం చేసింది. దాని ఫలితంగా ఈ ఫలితాలకు ఒక కారణంగా చూడాలి. అంటే ఈరోజు క్యాడర్ అంతా బాగా పనిచేసి గెలిచిపెట్టారా? గెలిచుండరు. కానీ ఈ 5 ఏళ్లలో ఈ క్యాడర్తో కానీ క్యాడర్ యాక్సెస్ కానీ ఉంటే ఎప్పటికప్పుడు జరుగుతున్న లోపాలు మీకు చెప్పుంటారు. జరిగినప్పుడు మీరు సరిదిద్దుకుంటే గెలుచుంటారు. పాయింట్ ఏంటంటే ఈరోజు క్యాడర్ అంతా యాక్టివ్గా పనిచేసినంత మాత్రం గెలిచిపోతారా? గెలవరు. కానీ క్యాడర్ యాక్టివ్గా ఉంటే ఏం జరుగుతుందంటే ఈ 5 ఏళ్లలో ఫీడ్బ్యాక్ మీకు ఇచ్చుంటారు, కొన్ని మార్పులు చేసుకుంటే గెలిచిపోయింటారు. అది మౌలికమైన ప్రశ్న. చాలా మంది ఏమంటారు, క్యాడర్ యాక్టివ్గా ఉంటే పని గెలిచిపోయింటారా? గెలవరు. యాక్టివ్గా ఉంటే 5 ఏళ్ళు వాళ్ళు అన్ని విషయాలు చెప్పుకుంటారు. నేను క్యాడర్ జోలికి వెళ్ళగానే ఉదాహరణ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తాను. రాయలసీమ సమస్యల మీద పనిచేస్తున్న మాలాంటి వాళ్ళకి ఇప్పుడు ఉదాహరణకు కర్నూలులో న్యాయ రాజధాని జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు. తప్పులు మంచి చెడ్డలు పక్కన పోదాం. కృష్ణా యాజమాన్య బోర్డు కార్యాలయం న్యాయ స్వభావం కలిగిన కార్యాలయం, జ్యుడిషియరీ బాడీ.
జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మూడు రాజధానుల్లో న్యాయ స్వభావం కలిగిన కార్యాలయాలన్నీ కర్నూలులో పెడతా ఉన్నారు. కొన్ని పెట్టాడు కూడా, 4-5 పెట్టాడు, మంచి కార్యాలయాలు పెట్టాడు. హైకోర్టు ఒకటి రావాల్సింది. అట్లాంటిది జరిగితే దాన్ని తీసుకెళ్లి కృష్ణా యాజమాన్య బోర్డుని తీసుకెళ్లి విశాఖపట్నంలో పెట్టడానికి నిర్ణయించారు. నేను దాన్ని లిటరల్గా 4 ఏళ్ల పాటు ట్రై చేశాను. జగన్మోహన్ రెడ్డి గారికి కలిసి ఇట్లా చేస్తే రాంగ్ మెసేజ్ వెళ్తుంది, కృష్ణా యాజమాన్య బోర్డు కర్నూలులో పెట్టకపోతే కొంపలారిపోవు, చిన్న కార్యాలయం అది, కానీ ఇమేజ్ పెద్దది, కానీ ఏం మెసేజ్ ఇస్తున్నారు, అట్లాంటి కార్యాలయం అక్కడ పెట్టాలి కదా అనే విషయం మాలాంటి వాళ్ళు చెప్పుండడానికి, వినతపత్రం ఇవ్వడానికి 3 ఏళ్ళు ట్రై చేసి మా వాళ్ళగల. ఎందుకు చెప్తుంది కాలేదు కాబట్టి మాకు ఇంకా తిరుపతిలో తెలుగు అకాడమీని ప్రజలు అడగకుండా జగన్మోహన్ రెడ్డి ఇచ్చినాడు. ఒక 5 కోట్లు పెట్టి బిల్డింగ్ కట్టేస్తుంటే ఒక ఇమేజ్ వచ్చిండేది. 120 కోట్లు తెలంగాణ నుంచి కొట్లాడి సాధించాడు జగన్మోహన్ రెడ్డి సుప్రీంకోర్టుకు వెళ్ళి. దాంట్లో ఒక 5 కోట్లు పెట్టి కట్టేసి ఉండొచ్చు. కానీ తెలుగు వైసీపీ పీరియడ్లోనే ప్రింటింగ్ అంతా విజయవాడలో జరిగింది. ఈరోజు తెలుగుదేశం పార్టీ తీసుకెళ్ళిపోయిందంటే ఎవరిని నిందించాలి? దీనిపైన కూడా తిరుపతి వాడిగా నేను చాలాసార్లు ట్రై చేశాను జగన్మోహన్ రెడ్డి గారు కలుద్దామని. సాధ్యం కాల 4 ఏళ్ళు మాలాంటి వాళ్ళకి కూడా. ఎందుకు జరుగుతుంది ఈ గ్యాప్? ఇది ఖచ్చితంగా పరిస్థితి. బహుశా మాలాంటి వాళ్ళు కలిసి ఉంటే, ఈ రెండు చెప్పుంటే తిరుపతిలో తెలుగు అకాడమీ శంకుస్థాపన జరుగుండేది, కృష్ణా యాజమాన్య బోర్డు కర్నూలుకు వచ్చి ఉండేది. ఇట్లాంటి 100 కారణాలతో చాలా మంది కలిసి ఉంటే పరిష్కారం అయిండేది. ప్రజలు సానుకూలంగా ఉండేవాళ్ళు, వాళ్ళందరూ ఎన్నికల్లో పనిచేస్తుంటే ఈరోజు వైసీపీ గెలిచి ఉండేది. అంటే ఇప్పుడు నాకు అనుకోండి, ఇది నా వ్యక్తిగత సమస్య కాదు. జగన్మోహన్ రెడ్డి గారు కలిసి ఉంటే రిప్రజెంటేషన్, కలగకపోతే పేపర్లో మాట్లాడాను, విమర్శించాను, నా పని అయిపోయింది. కానీ వైసీపీని నమ్ముకున్న వాళ్ళు, తమ జీవితాలతో నమ్ముకున్న వాళ్ళు ఇట్లా గ్యాప్ వచ్చేస్తే ఎవరు చెప్పుకోవాలి వాళ్ళు? ఇప్పుడు నాకు సమస్య అవకాశం ఇస్తే ముఖ్యమంత్రిని చెప్పకపోతే పేపర్లో చెప్తాను, నా పని అయిపోతుంది, నాకేం వ్యక్తిగత ఇబ్బంది ఉండదు. కానీ మిమ్మల్ని నమ్ముకున్న లక్షలాది మంది కార్యకర్తలకు సమస్య అట్టు కాదు కదా. కాబట్టి దీన్ని పార్టీ గుర్తించాలి. ఈరోజు పార్టీలో ఆ ఎక్సర్సైజ్ జరగాలి, ఎందుకు ఈ గ్యాప్ వచ్చింది అని. చాలా మంది ఏమంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని తీసేస్తే బాగుంటుంది, ఈయన్ని తీసేస్తే బాగుంటుంది, వాళ్ళని తరివేస్తే బాగుంటుంది. ఇది కరెక్ట్ కాదు. ఎవరిని తరవాల్సిన అవసరం లేదు, ఇంకొంతమందితో కలవడం చాలు. జగన్మోహన్ రెడ్డి గారు చేయాల్సింది చుట్టూ ఉన్నోళ్ళతో తరివేయడం కాదు. ఖచ్చితంగా చాలా మంది ప్రముఖుల్ని కలిసి పార్టీ కోసం పనిచేసే వాళ్ళు కానీ, లేదా ప్రభుత్వానికి మంచి సలహాలు ఇవ్వాలనుకునే వాళ్ళు కానీ, వాళ్ళు కల్పించుకుంటే చాలా విషయాలు వస్తాయి. ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తాను. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు తెలుగుదేశం పార్టీకి భిన్నమైన రాజకీయ ఆలోచన కలిగిన వ్యక్తి, వారు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. కానీ చంద్రబాబు నాయుడు గారితో తీవ్ర విమర్శలు చేసిన ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చంద్రబాబు గారితో 1 అవర్ కూర్చున్నాడు. తమాషా చూడండి, తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు. నా ఫ్రెండ్ కొడుకు అంటే నాకు ఇష్టం అని చెప్పి కష్టం సుఖం మీ అంటూ అభిమానించే వాళ్ళు మీ 5 ఏళ్ళలో కలవగలిగినారా? వాళ్ళు అవకాశం రాలేదు. అంటే ఎందుకు అంటే మిమ్మల్ని అభిమానించే వాళ్ళు, మీ ఇష్టపడే వాళ్ళు, వివిధ సబ్జెక్టులో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కలిస్తే సమాజానికి మంచి ఫీలింగ్ అవుతుంది. ఉండవల్లి అరుణ్ కుమార్ గారిని కలిస్తే అద్భుతాలు జరగవు, కానీ సమాజం ఏముంటుంది, కరెక్ట్గా కలుస్తున్నాడు అనిపిస్తుంది. సమాజానికి మెసేజ్ ఇవ్వాలి. చంద్రబాబు నాయుడు గారు తన రాజకీయంగా విభేదించిన ఉండవల్లి అరుణ్ కుమార్ ఎందుకు కలిశాడు? సమాజంలో ఒక గౌరవప్రదమైన వ్యక్తిని కలిస్తే తనకు ఆ గౌరవం వస్తుంది, ప్రజలు పాజిటివ్గా తీసుకుంటారు. రేపు ఉండవల్లి అరుణ్ కుమార్ విమర్శించినా కూడా అయ్యా రాజకీయంగా విమర్శించిన నేను కలిశాడు కదా చంద్రబాబు అనుకుంటారు. కానీ ఇక్కడ అనుకూలంగా ఉన్న వ్యక్తి అనుకున్న ముద్రపడినా కూడా మిమ్మల్ని కలవలేకపోతే నెగిటివ్ అవుతుంది కదా. కాబట్టి విస్తృతంగా జగన్మోహన్ రెడ్డి గారు రేపు సమావేశంలో ఇవ్వాల్సిన సిగ్నల్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎమ్మెల్యేలకి దిశానిర్దేశం క్యాండిడేట్లు చేయాలి, పార్టీ క్యాడర్తో యాక్సెస్లోకి వెళ్ళండి అని. ఎమ్మెల్యేలు కాకుండా ఇంకొక 5-6 మంది ఆ నియోజకవర్గంలో కీలక వ్యక్తులు ఉంటారు, వాళ్ళందరూ కూడా జగన్ గారు కలవాలి, దానికి కార్యాచరణ ప్రకటించాలి. చాలా మంది పెద్దలతో ఓడిపోయిండొచ్చు, ఈ రాష్ట్రంలో సమాజాన్ని ప్రభావితం చేసే చాలా మంది పెద్దలు ఉంటారు, వాళ్ళందరినీ పిలిచి మాట్లాడాలి, ఎందుకు జరిగింది, ఎక్కడ జరిగింది, ఏం చేస్తే బాగుంటుందని. ఆ రకంగా విస్తృతంగా జగన్మోహన్ రెడ్డి గారు మైండ్ని ఓపెన్ చేయాలి. కొంతమందితో పరిమితమైనటువంటి తన ఆలోచనలను, తన పరిశీలనని విస్తృతపరచాలి. ఎవరిని తీయాల్సిన అవసరం లేదు. ఎక్కువ మంది ఎవరైనా కలవాలనుకున్నప్పుడు సబ్జెక్టుగా కలవడానికి యాక్సెస్లో ఉండాలి, రిప్రజెంట్ తీసుకునే పరిస్థితిలో ఉండాలి. ఈ ఒక్క మార్పు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోగలిగితే ఖచ్చితంగా తదుపరి భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారికి మంచి భవిష్యత్తు ఉంటుంది. ఎందుకంటున్నానంటే ఈరోజు అంత ప్రతికూల వాతావరణంలో 40% ఓట్లు రావడం చిన్న విషయం కాదు. కాబట్టి ఇట్లా ఆ 40% ఓట్లు ఈ దశలో 40% అంటే తగ్గు. ఇంకా అపోజిషన్ నుంచి 15% ఉన్న 7.5 to 8% ఓట్లు కానీ ఇటు వచ్చేస్తే గెలిచిపోయినట్టే. కాబట్టి ఇంత సానుకూల అవకాశం, ప్రతికూలతలో కూడా జగన్ గారికి ఉన్న సానుకూలత ఇది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చేయాల్సిందల్లా తన మైండ్ని విస్తృతపరచాలి, ఎక్కువ మందితో మాట్లాడాలి, ఎక్కువ మందికి యాక్సెస్ ఇవ్వాలి, తన పరిధిలో అది చేయాలి. 2 తమ ఎమ్మెల్యే క్యాండిడేట్లు, ఎమ్మెల్యేలు
ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఆ రకంగా గ్రామస్థాయి నాయకుడితో వెళ్ళి మాట్లాడాలి. ఇప్పటివరకు జరుగుతున్న తప్పుల పట్ల సీరియస్ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. దీనికి సెట్ గాని ఎమ్మెల్యేలని తీసి పక్కన పెట్టాలి. పెద్ద ఇబ్బంది ఏం లేదు, ఇంతకన్నా వచ్చిన నష్టమేం లేదు. దీనికి కొంతమంది సెట్ గారు, వాళ్ళు దీనికి ఉపయోగపడరు అని మీరు భావించే వాళ్ళని తీసేసి పక్కన పెట్టి ఏరే వాళ్ళని పెట్టుకుంటే జీరో నుంచి స్టార్ట్ చేయడం కదా. ఓట్లు ఎట్లా ఉన్నాయి, పార్టీ యంత్రాంగం లేదు, ఇంక పెద్ద నష్టమేం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు తన అడుగులు వేయడానికి ఎన్ని ప్రయోగాలను చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఒక 40-50 మంది ఎమ్మెల్యేలు ఉండి ఏదో అయిపోతుంది అనుకుంటే భయపడాలి. ఇంక పోయేదేమి లేదు, పోవాల్సింది పోయింది. కాబట్టి ఇంకంతా వచ్చేదే తప్ప పోయేదేమి లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు విస్తృతపరచాలి, తన అనుకునే వాళ్ళని కలవాలి. ఏదో ఈ సమాజం కోసం ఒక రాజకీయ పార్టీగా మీకు చెప్పాలనుకునే వాళ్ళతో కూడా మీరు యాక్సెస్ ఇవ్వాలి. రాలేను అనుకునే వాళ్ళని మీరే పిలిచి మాట్లాడాలి. ఆ 3 స్టెప్స్ కానీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటే ఓటమికి కరెక్ట్ కారణాలు వస్తాయి. ఈ 3 కారణాలు తీసుకోకుండా పై విశ్లేషణ చేస్తే గెలవచ్చు, ఓడొచ్చు వచ్చే ఎన్నికల్లో మళ్ళీ ఇదే పరిస్థితులు ఏర్పడతాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు రేపు ఏం చేస్తారో నాకు తెలియదు, కానీ ఆయన ఆలోచనలు, ఆయన పార్టీ యంత్రాంగం ఇట్లా కానీ నడిపగలిగితే ఖచ్చితంగా ఆయనకి భవిష్యత్తు ఉంటుంది. ఆయన భవిష్యత్తు ఉండడం మంచిదే. రేపు గెలుస్తారా వాడతారా అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజల ఇష్టం. కానీ మాలాంటి వాళ్ళు బలమైన అధికార పార్టీ ఉండాలి, బలమైన ప్రతిపక్షం కూడా ఉన్నప్పుడే ప్రజాస్వామ్యం మనుగడ సాధిస్తుంది. కానీ బలమైన ప్రతిపక్షం, బలమైన అధికార పార్టీ అట్లా ఉంది. బలమైన ప్రతిపక్షంగా వైసీపీ ఉంటేనే ఎవరు గెలిచినా ఎవరు ఓడిపోయినా డెమోక్రసీ బాగుంటుంది. కాబట్టి ఆ రకంగా ఒక బలమైన పార్టీగా ఉండాలంటే ఖచ్చితంగా వైసీపీ డోర్స్ ఓపెన్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు విస్తృతంగా చేస్తున్నానని చెప్పి సిగ్నల్ ఇవ్వాలి. ఎమ్మెల్యేల మీటింగ్ని విస్తృతపరిచి రాబోయే మీటింగ్లో ఒక్కొక్క నియోజకవర్గాన్ని నుంచి అదనంగా 2-3 పిలుచుకొచ్చి కానీ మీటింగ్ కానీ పెట్టగలిగితే జగన్ గారు మారారు, జగన్ గారు మరింత ముందుకెళ్తారనే అభిప్రాయం వస్తుంది. ఆ పైపు చేస్తారో లేదనేది రేపు సమావేశాన్ని బట్టి నిర్ణయం తీసుకోవాలి. సార్, ఇంకొక ముఖ్య అంశంలోకి వెళ్తే కనుక చాలా వరకు ముఖ్య నాయకులు అందరూ కూడా బీజేపీలోకి వెళ్తున్నారు అని ఒక చర్చ నడుస్తుంది సార్. అది ఎంతవరకు వాస్తవం, అది ఎంతవరకు జరిగే అవకాశం ఉందంటారు? జనరల్గా ఆ పదవులు, అవకాశాలు దీన్నే ఆశించే వాళ్ళు వెళ్తారు. అది కూడా ఒక పెద్ద ఎక్స్పీరియన్స్ జగన్మోహన్ రెడ్డి గారికి. ఇప్పుడు హార్డ్ కోర్ కార్యకర్తలకి ఇస్తే సావోరేవో తేల్చుకుంటారు. అవకాశాల కోసం వచ్చే వాళ్ళు ఇస్తే అవకాశం పోయిన వెంటనే వెళ్ళిపోతారు. కాబట్టి ఎవరు వెళ్తారు, ఎవరు పోతారో చూడాల్సిన అవసరం ఉంది. అయితే పోవడం వాళ్ళు సులభం, కానీ అక్కడికి చేరడం ఇప్పుడు 3 పార్టీల కూటమి, జనసేన, బీజేపీ, తెలుగుదేశం. ఇప్పుడు వైసీపీ నుంచి బీజేపీకో వెళ్ళారనుకోండి, బీజేపీ తీసుకోవచ్చు, కానీ తెలుగుదేశం నుంచి అభ్యంతరం ఉంటుంది కదా. మీ పార్టీకి మీరు వైసీపీలో కొంతమంది చేర్చుకుంటే వాళ్ళకి ఏదైనా కేసులు ఉంటే వాళ్ళపైన మేము చర్య తీసుకొని ఆగిపోవాలి కదా. కాబట్టి వాళ్ళ 3 కూటమిలో కూడా కొంత క్లారిటీ వచ్చేంత వరకు వాళ్ళు చేర్చుకోరు అని నేను అనుకుంటున్నాను. వివాదాస్పద వ్యక్తులను కానీ ఎవరినైనా కానీ కింది స్థాయి కార్యకర్తలు చేరిపోతే పెద్ద ఉండదు, కానీ ఎమ్మెల్యే క్యాండిడేట్లు, మంత్రులుగా పనిచేసిన వాళ్ళు మాత్రం చేర్చుకునేటప్పుడు ఆచూచూతించారు. ఆ నిర్ణయం వచ్చేంత వరకు వీళ్ళు చేరడం అంత సులభం కాదు. ఒకవేళ చేరాల్సిన పరిస్థితి వస్తే వైసీపీ నుంచి పోవడం ఈజీయే, కానీ వాళ్ళు చేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి నుంచి కొంతమంది నాయకులు వెళ్ళిపోయినా జగన్ గారికి పెద్ద నష్టం రాదు, జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కాబట్టి ఇప్పుడు ఆయన దాన్ని పెద్ద నెగిటివ్ తీసుకోవాల్సిన అవసరమే లేదు. నష్టం జరిగింది, ఓటర్లు పోరు కదా, నాయకులు పోతారు. ఇంత క్రైసిస్లో కూడా 40% ఓట్లు, ఆ ఓటర్లు ఏం పోరు ఆ ఎమ్మెల్యేలతో. అంత బాగా ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఉంటే, మాజీ నాయకులు ఉంటే వాళ్ళు గెలుచుంటారు కదా. కాబట్టి వాళ్ళతో పాటు జనం పోరు, నాయకులు పోతారు. ఒక రకంగా జనం లేని నాయకులు పోతే కూడా మంచిదే కదా. కాబట్టి పెద్ద ఇబ్బంది ఉండదు. నాయకు పోవడం ఒక సమస్య, వాళ్ళు తీసుకోవడం ఇంకొక సమస్య. కానీ వెళ్ళినా వైసీపీకి పెద్ద నష్టం ఉండదు. ఒక నైతికమైన అందరూ వెళ్ళిపోతున్నారని అది కూడా తీరాలంటే జగన్మోహన్ రెడ్డి గారు కిందకి రావాలి. కిందకి వచ్చి ఆల్టర్నేటివ్ పెట్టేశాడు అనుకోండి, పోయేవాళ్ళు పోతారు. కాబట్టి చీలికలు లేదా పోవడాలు అనేది ఖచ్చితంగా ఉంటుంది. అధికారం కోసమే వచ్చిన వాళ్ళు అధికారం లేనప్పుడు పోతారు. అది ఒక ఎక్స్పీరియన్స్గా జగన్మోహన్ రెడ్డి గారు మిగులుతుంది. తదుపరి చర్యలు తీసుకోవడానికి అది ఒక అవకాశంగానే ఉంటుంది అనుకుంటున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ us.